అబ్బా మళ్ళా తాళం వేసిండు అయినాయి. నేను ఒక దాన్ని ఇంట్లో వీళ్ళు మర్చిపోతాను ఊకే. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈయనకు సొయ్యి ఉండదు, ఆయనకు సొయ్యి ఉండదు. బాత్రూమ్ పోయినా తాళాలు వేసిపోతారు, బయటికి పోయినా తాళాలు వేసిపోతారు. నేను ఒక దాన్ని ఉన్నాను మర్చిపోతారు. కట్టలేమో తీసుకొచ్చి వీళ్ళు ఇంట్లో పెట్టినట్టే. ఇక ఇట్లా కాదు, తాళాలు నా దగ్గరనే పెట్టుకుంటా. అప్పుడైనా దారికి అత్తరో రారో. వచ్చిందండి వయ్యారి. ఆగో ఈ ఇద్దరు మొగుళ్ళ పిల్లమేమో చేస్తాంది. ఆగు దీంతో కొద్దిసేపు ఆడుకుంటా. అక్క చెప్పే. ఏం చేస్తాను అక్క? ఏం లేదు, కూసున్నత్తగానే. అయ్యో అవునా, ఇంకా నయ్యం. నువ్వు టెన్షన్ పడే చూసి నీ మొగుళ్ళ విషయం తెలిసిందేమో అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావురా? సరేలే అక్క, నేను పోతా మళ్ళీ. పికి 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 పికి. ఏం ముచ్చట్నే? నేను చెప్పానక్క, మళ్ళీ ఫీల్ అయితే ఏం ముచ్చట పూర్తిగా చెప్పిపోయే. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెయ్యిలా? ఏహే నీ మొగుళ్ళకి అంత సీన్ లేదు కానీ ఎంత ఘోరం చేసేది తెలుసా అక్క వాళ్ళు. ఏం చేసిరు చెప్పే. వద్దులే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. అబ్బా ఏ విషయమో చెప్పే. నేను చెప్పాను చెప్పే. నీ మొగుళ్ళు ఏం చేసిలో నాకెందుకు అక్క? వాళ్ళేమన్నా నా మొగుళ్ళా? నీ పిసపోరి, నీ అంతటి నువ్వే వచ్చినావు. ఏదో చేసిరన్నావు. ఏం చేసిరు చెప్పా అంటే చెప్పవు. అదే మ్యాజిక్. చెప్పే జరా. చెప్పబోతే నుంచి పో. సరే నీ ఇష్టం, పోతా. నీ జీవితమే నాశనం అవుతుందని చెప్దామని అనుకున్నా. పికి పికి పికి. చెప్పే, నీ దండం పెడితే చెప్పే జరా. సరే చెప్తాగు. మరి అది ఏంటిది? అదే అక్కడ ఎక్కడ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసిరా? నేను అనుకుంటూనే ఉన్నా నా కొంప కొల్లరి ఎత్తారని నాకు తెలుసు. మా అబ్బాయిని కాదని నేను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని మొత్తం నాశనం చేసినాను. అయ్యో చెప్పినా ఏం జరిగింది? వాళ్ళిద్దరు రెస్టారెంట్ లా ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగుతారని ఊరంతా చెప్తాను. అంటే ఈ విషయానికి ఇంతగానం తిన్నావానే? ఏందక్క నువ్వు? నాకు ఎంత గలీజ్ అనిపించిందో తెలుసా? ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టార్లు అంటే ఏంటిదక్క అర్థం? ఓసే పిచ్చిదానా, దాని అర్థం మీ ముగ్గురం కలిసే ఉంటామని. అంటే కూల్ డ్రింక్ నువ్వు స్టార్లా ఇద్దరు బొక్కడగల అక్క? అంతేగా అంతేగా అంతేగా. అవునక్క, నాకు డౌట్. కూల్ డ్రింక్ అయిపోతే ఏం చేస్తారక్క? ఇంకో కూల్ డ్రింక్ అనుకుంటారా? నీ పిచ్చిపోరి, చిన్న పొరవనాలు ఎత్తంటే పిచ్చి పిచ్చి మాట్లాడుతాను. నేనే అందులో ఉంటే. అయ్యో ఏమైందక్క? నా మొగులు తాళాలు వేసుకుని ఎడుకో పోయిర్రే. అయ్యో ఏం దగ్గర కూర్చున్నావు? నీకు ఇల్లు లేదా? ఇంట్లో కూర్చోపా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు కూడా కనబడుతుంది. నాకేనా గుడ్డ అనే ఇంటి తాళాలు వేసి ఇంట్లో కూర్చోమంటే ఎడ కూర్చోవాలి నేను? అసలు ఎందుకు ఎత్తారు మీరు ఊకి తాళాలు? అక్క అక్క నువ్వాగక్క, నేను మాట్లాడతా వీంతోని. ఏరా నీతి లేని కుక్క 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 కుక్క, నువ్వు మొగోనివేనా? నువ్వు మనిషివేనా? ఒక ఆడదాన్ని, ఒక మహిళను, ఒక మహిళా స్త్రీని, ఒక ఆంటీని పోరి నేను ఆంటీ నానే. ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. నువ్వు ఆంటీ కాకపోతే ఇద్దరు మొగోళ్ళని పెట్టుకొని పడుచుపోరుగా. నువ్వు ఆగు, అసలే ఫ్లోలు ఉన్నా, మళ్ళీ ఫ్లో మిస్ అవుతుంది. నువ్వు ఆగు. అలాంటి స్త్రీని నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి పోతావా? ఇదేమన్నా రోడ్డు అనే? నా ఇల్లేనా? నువ్వు ఇంటికి తాళం వేసినాక నడి రోడ్డు కాకపోతే ఏమైతుంది? చెప్పు ఏమైతుంది? పిచ్చండి ఇది. చెప్పు ఏమైతుంది నడి రోడ్డు మీద? పొట్టోడికి దోలు తీరిపోయింది. నీకేం అవసరం? మా భార్య భర్తల మధ్యలో నీకెందుకు? నీకేమన్నా అవసరమా? సైలెంట్గా ఉండు. ఇట్రా. ఏంది నీ బాధ ఏంది చెప్పు. ఏం లేదండి, మీరు తాళం వేసుకుని పోతే నేను ఎట్లా తీయాలి చెప్పు. అబ్బా గది చెప్పచ్చు కదనే, తాళమే కదా నేను ఇస్తాగు. కొడుకా తాళం ఏమో పడ్డదే. ఇంకేందిగా తాళం పలగొట్టుల్లి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక? నీకేం అవసరం? మధ్యలో ఎందుకు ఉచిత సలహాలు ఇస్తాను? నోరు మూసుకొని ఉండు. బద్దలు కొడదాంపా. దొంగ సచ్చినోడా, నన్నే కొడతావా? నీ సంగతి ఇట్లా కాదు, దాన్ని ఫస్ట్ మొగునికి చెప్తావు, వాడిని తాట దిత్తాడు. అగో ఆగే, ఎందుకు కొడతాను దా తీరుగా? ఏమైంది ఇప్పుడు?
బంగారం అసొంటి తాళం అండి మా అయ్య అప్పుడు పెళ్లికి పెట్టిరట. చేద్దామంటావు మరి? మరి ఇప్పుడు ఏం చేద్దామే? తాళం లేదు, పలగొట్టాల్సిందే. ప్లీజ్ రా, పలగొడదాము. ఉర్రకు పలగొడతాను. అవి మళ్ళీ ఏమైంది? ఎవరుతాను ఉర్రకని చెప్పినాక పెద్ద ఆయన ఉన్నాడు కదండి, ఆయన వచ్చేదాకా ఒకసారి ఆగుదాం. అంటే ఏంది? ఇప్పుడు ఇంకా బొగడగాడు వచ్చేదాకా అన్న ఆయన నేనేమన్నా వాడి ఇంట్లో ఇవన్నీ సమానం ముట్టుకుంటా అన్నానే. నాకు రూమ్ లేదా, దాంట్లో పోతా. రారా గజ్జుకొక్కద్దా. చూడు చూడు. ఏం చెప్తాను రా పెళ్ళమ్మ వాళ్ళాడా? ఏమండి అచ్చిరా అండి, నేను అద్దంట అంటే తాళం బలగొట్టండి కర్రె మొక్కోడు. మీరు తిట్టారే రండి. అలా ఇది వాళ్ళకి కొడతాలే. అమ్మని అమ్మ కర్ర నాలుగు నీకు లుంగి ఎక్కడిపోయి ఇది నాలుగు ఇవ్వలే. అది వర్షాలు కొడతానే కదండి, అందుకే బట్టలను ఎండపోతే నేనే ఇచ్చిన వేసుకోవడానికి లేదని. మరి నాకే ఈ బట్టలు ఇవి కూడా ఆగండి. వానికి నువ్వు జరగడు మీదికి వచ్చి ఆగండి అని బాగా చెప్తాను. ఏం చెప్తాను నేను లేనప్పుడు మీరు ఇద్దరు అమ్మ తోడు షార్ట్ ఉన్నది బతికిపోయినా. అమ్మ ఇది నా డ్రైవర్ రా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నా డ్రైవర్ రాది ఆడకుంటే ఆడ ఎండేసిపోయిన. ఏంది నీ డ్రాయర్ ఈయనకి షార్ట్ అయిందా? చీ వ్యాక్ గురిగిల్ల గురిగిల్ల. చీ చీ, నేను అందరికి చెప్తా, నేను ఊర్లో ఉన్న అందరికి చెప్తా. పింకీ, ఈ ఊర్లో మేము అసలే పరుగల్లోళ్ళమే. జర చెప్పకే. నాకు అవసరం లేదు. ఆ కర్రున్నది ఎట్లా కొడతాడు నేను చెప్తా, బరాబర్ ఊర్లో అందరికి చెప్తా. ఇక మీద నుంచి నేను వీళ్ళెవ్వరు ఒక్క దెబ్బ కూడా వేయకుండా చూసుకుంటా. అవసరం లేదు నాకు. ముఖం చూడు పింకీ, చెప్తా. ప్లీజ్ పింకీ. గట్ల రాదారికి సరే తీ, ఈ మొహం చేసి ఎవరికి చెప్పను. బజాడ కాడి చాలు కానీ పోదాంపా. నడు నిద్ర వస్తాను పండుకోవాలి. నీకు వాళ్ళ గురించి తెలియదే, ఆలగనాలు అట్నే వంటారు. అయ్యో ఇది ఎక్కడ నేను చూడలేదయ్యా విడ్డూరం. అయ్యో రోజు అంటారు, ఎవరి ప్లేస్ ఏందో మీకు తెలుస్తలేదా? ఏంది లోపలికి ఎందుకు ఎందుకు అన్ని చెప్పన్నా నీకు? నువ్వు అన్నా నీకే పనున్నా ఇక్కడనే చూసుకోవాలి నువ్వు. ఒకసారా నీకు? అబ్బా ఎప్పుడు మీ గొడవే. ఇట్లా అండి మీరు బాగా అవుతుంది వాళ్ళని చూసుకొని. ఇప్పుడు చెప్పు. ఇగో మన సిఆర్షా లేడా నా ఫ్రెండ్ గాడు, ఏగా ఇంటి కోడు. వాడు రోజు పొలం కాడికి మన లెక్కన వేయించినాక మధ్యాహ్నం పండుకుంటారట. చేద్దామంటావు మరి? పండుకున్నాక మన పిల్లమని ముత్తిస్తుంది అట్నే. అయితే నీకు అర్థమైతలేదా? అన్నా నాకు అర్థమైందన్నా. అర్థమైతే మలుసుకొని పండు. అన్న ఎందుకురా నీకు? నిన్న పేపర్ చదివినవా నువ్వు? ఏంటిది? ఓ చూడలేదా నువ్వు? ఇగో మొగుడు పెళ్ళాన్ని ముద్దడిగితే పెళ్ళం ఇయ్యా అని గట్టిగా అన్నదట. ఏం వాడకవయ్యా అబ్బో. దెబ్బకే మూడు కోపం వచ్చిందట. ఏం శాపం పెట్టిండేమో పెళ్ళం గుండెగా అనేసి వచ్చిందే. అన్నా నేను కూడా చదివినే. నువ్వేం చదివినవురా? ముద్దడిగిన మొగుడిని పిల్లం కత్తాను కచ్చ కచ్చ పడిచిందట. నిన్ను కొడతారా? నువ్వు మూసుకొని మాట. ఇక వండుకోరి ఎందుకు ఊకి గొడవ పెట్టుకుంటారు? సంవత్సరాలు కొట్టుకున్నట్టే ఊకే. ఇట్లా మరి అందరు చూస్తారు, ఇజ్జత్ మనం పోతుంది. जो अच्युतानंद जो जो मुकुंदा. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఏంటి నైసి ఉన్న ముగ్గురు రకం బయట వండుకున్నారు, ఇల్లు లేనట్టు ఇంట్లో
ఇంట్లో బెడ్ లేనట్టు ఏ ఊకో అక్క నా మొగులు లేస్తారు చిన్న పొరగాలని ఊజో కొట్టినట్టు కొడతానే వాళ్ళిద్దరిని నా మొగుళ్ళు నాకు చిన్న పిల్లలే అక్క నాకు వాళ్ళు 2 కళ్ళు అయితమే గాని గిటెందుకు వచ్చినావు అక్క ఏం లేదే మా ఆయన లేడు ఇంట్లో అందుకే వచ్చిన నా మొగుళ్ళని పంపల్లా అక్క ఏమిటండి మీరు మాట్లాడేది నేను అత్త అయ్యో తప్పుగా అనుకోకక్క ఇంట్లో ఏమన్నా పనున్నది కావచ్చు అనుకొని పంపుతా అన్న అయ్యో నేనేం అనుకుంటలేను తీయే అయితే నేను అత్త పడుకో ఇట్లా పోతా అంటావారా అయ్యో సారీ అన్న తప్పైంది పోతా అయితే నేను పోవాలి కానీ నైసి నేను నైస్ గా మాట్లాడతాను నీ ఇద్దరు మొగుళ్ళు ఎక్కువ చేస్తాళ్ళు నా గురించి చెప్పలేదా వీళ్ళకి చెప్పులు కాబట్టి అత్త అంటాను ఏందే నీ మొగళ్ళకి చెప్పుకుంటారేవా నా మొగుళ్ళు అనాలి అంతే కదా అక్క ఆగంట ఏమండి అటమైన జోలికి ఎందుకు అడిగిపోతారు మీరు నేను అడ్డమైందన్న చెప్తాగే సంగతి నువ్వు నాకు దొరకపోతావా చెప్తాగే నీ సంగతి చెప్తావు అయ్యో పోతానే నేను రావద్దా సిగ్గులేని పడుకో పండుసాక ఏదే ఒకటే ఫీల్ అవుతుంది బాగా ఏ దాంతో మనకెందు లేండి పడుకోండి మీరు అయ్యో 2-3 నెలల నుంచి నా మొగునికి చెప్తానే ఉన్నా దీనికి సిమెంట్ ఊపి అయ్యా అని ఈ నుంచి నీళ్ళు గారినే కారుతున్నాయి ఇలా పట్టుకుంటాయి ఇక ఏంద్రు గీడున్నావు గీడుండకుండా ఏడుంటానే ఇది నా ఇల్లే కదా అవునా ఇక నీ బిడ్డింటే పోవా ఇక దాని సంసారం దాని అయిపోయింది నా సంసారం నాదైపోయింది అది ఎప్పుడో లవ్ మ్యారేజ్ చేసుకుని పోయేగా అవును కరెక్టే అంటే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునే విషయం కూడా నీకు తెలుసు రెండో పిల్ల ఓ రెండో పెళ్ళే కాదు రెండో పెళ్లి చేసుకునేది ఇద్దరు మొగలని ఒక్కింటనే పెట్టుకునేది వాయమ్మో వాయమ్మో నా ఇజ్జత్ అంతా వాయన్న నేను నలుగుంట్లో ఎట్లా ఎత్తుకోవాలి నా మొహం నేను మరి ఏం అనుకుంటానో మంచి ఇద్దరిని పెళ్లి చేసుకుని ఒక గిట్ల పెట్టుకున్నావు అది మొత్తం ఇంటి ముందంటే సంసారం చెప్తాను అయ్యో ఏం చేయాలి ఇక నేను పోయి నలుగుట్లో అన్న పెడతా ఇక ఏ నలుగుట్లో పెట్టి ఏం చేస్తావు నువ్వు ఇజ్జత్ అంతా తీసుకుంటావా ఏంటి ఇక్కడికి పోతలా ఇజ్జతి మరి పోయి అడుగు నడు జరాగే నీళ్ళు పట్టిపోతా జరాగు పో నడు నీ మడత పోను పోతున్నా జరాగు పోతున్నా పో వటపత్రశాయికి వరహాలలాలి అమ్మా బాగున్నావానే నీ కథ ఏంది వీళ్ళెవరు అసలుకి నా మొగుళ్ళు మొగుళ్ళ లేరు లేరు బాడుకోలేరా మీరు లేరు లేరు అసలు లేరు మీరు లేరు ఇప్పుడు వచ్చిందండి నాకేం తెలుసండి ఎవలే మా అమ్మ అండి అత్తమ్మ నన్ను ఆశీర్వదించరా అమ్మా మా ఆయన ఎందుకు కొడతానమ్మా ఏంది నీ కథ ఏంది నీ కార్ఖానం ఏంది ఇద్దరు మొగుళ్ళేంది వాడిన ఉన్నో లవ్ చేసి పెళ్లి చేసుకున్నా అంటే సరేలే సంసారం మంచిగా చేసుకుంటుందని వదిలేసిన ఇప్పుడు ఇద్దరు మొగుళ్ళేందే అది కాదమ్మా నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక్కరిని చేసుకున్నా కానీ నాకు గాచారం మంచిగా లేక ఇంకో నా మెడకు పడ్డాడమ్మా గదెట్లనే పెళ్ళైన కొత్తలా ఏం పని దొరకపోతే ఈయన దుబాయ్కి వెళ్ళిండమ్మా 3 ఏండ్లు ఫోన్ చేయలేదు నన్ను పట్టించుకోలేదు అసలు నేను ఎక్కడున్నా అనే విషయం కూడా తనకు తెలియదు అప్పుడే సచ్చిండేమో అనుకొని ఈయనకు పరిచయం అయిన తర్వాత ఈయనను పెళ్లి చేసుకున్నమ్మా అప్పుడు ఈయన వచ్చిండమ్మా కడుపు చింపితే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ముగ్గురం కలిసి సంసారం ఎగిస్తున్నాం కమలాసన్ మరి వీళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటున్నారా మరి గింత బాధ వస్తే నాకు గింతనన్న చెప్పలేదండి ఓ బాగా చూసుకుంటారమ్మా ఇంట్లో పనికొక్కడు బయట పనికొక్కడు అరికాలకి ముళ్ళు అంటకుండా చూసుకుంటారు అదేంది గట్లెట్లా సాధ్యం బయట పనులు అంటే బట్టలు ఉతుకుడు ఆకులు ఉడుచుడు కూరగాయలు తెచ్చుడు ఇంట్లో పని అంటే వంట చేసుడు బోల్ దోముడు అంతే అమ్మా అబ్బా గట్ల నాకున్నా అయిపోవు కదనే జర పనన్న తప్పు ఏందమ్మా ఏమో అన్నావు
ఏం లేదు లేవే. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను రావన్న అత్తమ్మ ఇంట్లో పనికి. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. కర్రముక పోడా, ఇంట్లో పనికి వస్తావురా? వాయి వస్తాలు తెలియదురా నీకు? వస్తామ్మా, ఇంకా చూస్తాను అందుకో దంచు. చెప్తాను నేను దంచు.